వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య. అందరూ శరణాగతి భావంతో రెండు చేతులు పైకి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఖమ్మంలో ఉన్న భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. దాదాపు 2 సంవత్సరాలు కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు లభించినటువంటి కరుణ. ఈ కరుణ ఉంటే కరోనా గురించి భయం ఉండదు. అందుకని కేవలం ఈ కలియుగంలో కరుణావతారం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దయ వల్లనే ప్రతి ఒక్కరు కూడా హరినామాన్ని కీర్తించగలుగుతున్నారు. హరినామాన్ని కీర్తించేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు పొందగలుగుతున్నారు. ప్రభుపాదుల వారి అవకాశాన్ని ప్రపంచం అంతా కూడా విస్తరింపజేశారు. ఈ రోజున ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది మారుమ్రోగుతుంది, వినిపిస్తుంది. అంటే అది ఎవరి దయ? వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క దయ. అలా ఈ హరినామాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుపాదుల వారు తన 70 ఏళ్ల ప్రాయంలో ఏ వృద్ధాప్యంలో అయితే హాయిగా కుర్చీలో కూర్చొని పూర్తిగా ఇంట్లో ఒక టీవీకి అతుక్కుపోయి ఉంటారో ఆ ప్రాయంలో జీవితాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి జలదూత అనేటువంటి ఒక రవాణా నౌకలో 2 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో 2 సార్లు గుండెపోటుకు గురయ్యి కృష్ణుని ప్రార్థన చేసుకొని బోస్టన్ ఓడరేవులో అమెరికాలో దిగి తన యొక్క ఈ ప్రచారం అనేటువంటి ఈ గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు. కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించారు. అక్కడ 1966 సంవత్సరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అనేటువంటి సంస్థను స్థాపించారు. అక్కడి నుంచి క్రమేపీ న్యూయార్క్, డల్లాస్, టెక్సాస్, న్యూజెర్సీ అని, శాన్ ఫ్రాన్సిస్కో అనేక చోట్లకి ఈ ప్రచారాన్ని విస్తరింపజేస్తూ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్నాథ స్వామికి రథయాత్రలు ప్రారంభించి, మరోవైపున హరినామం వింటేనే జీవులకి ముక్తి కలుగుతుంది, హరినామం వింటేనే మనసుకి శాంతి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నగర సంకీర్తనలు ప్రారంభించేసి ఇలాంటి చిన్న చిన్న స్టోర్ ఫ్రంట్స్ అంటే చిన్న చిన్న దుకాణాల దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గదుల్ని అద్దెకు తీసుకొని అక్కడ ప్రచార కేంద్రాలను ప్రారంభించి ఆ విధంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున వ్యాపింపజేశారు. అందుకని మనం ప్రభుపాదుల వారి పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఇక్కడ ఈ ఖమ్మంలో మనం చేస్తున్నటువంటి సత్సంగం ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడ కార్తీక దీపారాధనల పేరుతో అయితేనేమి, గృహప్రవేశాల పేరుతో అయితేనేమి రకరకాల పేర్లతో మనం సత్సంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. అయితే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా సరే ఈ హరినామాన్ని అందరికీ కూడా అందించడం ద్వారా వారి యొక్క జీవితాన్ని ఉద్ధరింప చేయాలి. దీనికి భగవంతుడు భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకాన్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే
ఎప్పుడైతే ఈ హరినామాన్ని మనం సదా కీర్తించగలుగుతామో, నిరంతరం స్మరించగలుగుతామో, అప్పుడు భగవంతుని దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం. భగవంతుడు గొప్పవాడని అందరికీ తెలుసు, కానీ భగవంతుడి దృష్టిలో ఎవడు గొప్పవాడు, భగవంతుడి దృష్టిలో ఎవరు మహాత్ముడు అనంటే దానికి ఈ భగవంతుని యొక్క నామ సంకీర్తన ఎవరైతే నిరంతరం చేయగలుగుతారో, ప్రతిరోజు చేయగలుగుతారో, అలాంటి వారి గురించి భగవంతుడు ఈ భగవద్గీతలో 9వ అధ్యాయంలో 15వ శ్లోకంలో వివరిస్తున్నాడు అనమాట. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. 9వ అధ్యాయం భగవద్గీత 14వ శ్లోకం, 15 కాదు 14. భావము భాష్యం చెప్పినది అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. ఈ మహాత్ములు ఎల్లప్పుడూ కూడా నా మహిమలను కీర్తిస్తూ, ఇది నేను చదువుతుంటాను, మీరు శ్రద్ధగా వినండి చాలు. ఈ మహాత్ములు ఎల్లప్పుడూ నా మహిమలను కీర్తిస్తూ, దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ, నా ఎదుట నమస్కరిస్తూ, నిత్యము నన్ను భక్తితో పూజిస్తూ ఉంటారు. భాష్యం: ఏదో ఒక సామాన్య మానవుడికి అధికారికంగా ముద్ర వేసి ఇతను మహాత్ముడు అని చెప్పి మనం తయారు చేయలేము. మహాత్ముడు అంటే ఎవరు అనేటువంటి లక్షణాలు ఇక్కడ చక్కగా కృష్ణుడి చేత వర్ణించబడ్డాయి. మహాత్ముడు అంటే నిరంతరం దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడిని, ఆ కృష్ణుడి యొక్క మహిమల్ని, కృష్ణుడి యొక్క నామాన్ని నిరంతరం కీర్తించడంలోనే నిమగ్నమై ఉంటాడు. అతనికి వేరే ఇతర కార్యం ఏది కూడా ఉండదు అని అంటే ఇతర కార్యం ఏది ఆయన చేయడు. భక్తులు ఎప్పుడు కూడా సదా కృష్ణ భగవాన్ యొక్క మహిమల్ని కీర్తించడంలోనే నిమగ్నమై ఉంటాడు. కాబట్టి భక్తులని వాడు ఎప్పుడు నిరాకారవాది కాదు. భగవంతునికి మహిమల్ని కీర్తించేటువంటి విషయం ఇక్కడ ప్రస్తావనకు వచ్చినప్పుడు మానవుడు చేయవలసిన పని ఏమిటంటే, ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పవిత్ర నామాన్ని, గుణగణాలని, దివ్యమైనటువంటి రూపాన్ని, అలానే భగవంతుని యొక్క వైభవాన్ని, వీటన్నిటిని కూడా ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ ఆ పరమ పురుషుణ్ణి కీర్తించాలి. కాబట్టి ఇక్కడ మహాత్ముడు అంటే ఎవరు అంటే దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు, అనురక్తి కలిగి ఉండేవాడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నిరాకార లక్షణమైనటువంటి బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తులై ఉండేటువంటి వాడిని భగవద్గీతలో మహాత్ముడు అని చెప్పలేదు. తర్వాత శ్లోకంలో దానికి భిన్నంగా ఆయన వర్ణించారు. కానీ ఏంటంటే శ్రీమద్ భాగవతంలో తెలుపబడినట్లుగా దేవతల గురించో మానవుల గురించో కాకుండా దేవదేవుడైనటువంటి విష్ణువు గురించి కనుక శ్రవణ కీర్తనలో మునిగి ఉంటే అలా ఉండేటువంటి మహాత్ముడు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిరంతరం నిమగ్నమై ఉంటాడు. ఆ భక్తిని ఏమన్నారంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అని చెప్పి విష్ణువు గురించి వినడం, కీర్తించడం, స్మరణ చేయడం, ఇలాంటి నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పారు. అంటే మహాత్ముడు అనేవాడు భక్తిలో ఉన్నటువంటి ఈ 9 వివిధ రసాలలో ఏదో ఒక భక్తి రసం ద్వారా ఎప్పుడూ భగవంతుని సాంగత్యాన్ని పొందాలనేటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటాడు, పట్టుదల. దానిలో విజయం సాధించడం కోసం అని చెప్పి అతను తన యొక్క మనస్సుని, వాక్కుని, శరీరాన్ని, మనస వాచ కర్మణ పూర్తిగా ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి సేవలోనే వినియోగిస్తూ ఉంటాడు.
అదే పరిపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి అంటే. ఈ భక్తియుక్త సేవలోనే దృఢవ్రతంగా పిలువబడేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దృఢవ్రతం అంటే ఆ దృఢవ్రతంగా ఏమున్నాయంటే ఏకాదశి, కృష్ణాష్టమి ఇలాంటి పర్వదినాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అనేది, ఆ దివ్యమైనటువంటి సన్నిధానంలో భగవంతునికి సాంగత్యాన్ని పొందాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటించాలి. ఎందుకంటే ఇవి మహనీయులైనటువంటి ఆచార్యుల చేత ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి. మహాత్ములు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నియమ నిబంధనలన్నీ కూడా శ్రద్ధగా పాటిస్తారు కాబట్టి వారు ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. ఏమిటా ఫలితం? తిరిగి భగవంతునికి సన్నిధానాన్ని చేరాలి. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలోనే 2వ శ్లోకంలో వర్ణించబడినట్లుగా ఈ భక్తియుక్త సేవ అనేటువంటిది ఏమిటంటే సులభమే కాకుండా సుఖంగా నిర్వహించడానికి సాధ్యపడేటువంటిది. కాబట్టి మానవుడు కఠినమైనటువంటి తపోనిష్టలను ఆచరించవలసినటువంటి అవసరం లేదు భక్తి చేయడానికి. మానవుడు తాను బ్రహ్మచారి కావచ్చు, గృహస్థ కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తూ ఉన్నా కేవలం ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవను చేస్తూ ఆ ఆనందాన్ని పొందు, సేవలో లభించే ఆనందాన్ని ఆస్వాదిస్తూ భక్తితో కూడిన జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడైనా గడపవచ్చు. ఈ విధంగా అతను నిజమైన మహాత్ముడు కాగలడు. ఇది మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమావం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మహాత్ముడు అంటే ఎవరు అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు ఈ 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. 9వ అధ్యాయమే చాలా ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. కారణం ఏంటంటే ఈ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానం అని చెప్పి ప్రభుపాదుల వారు పేరు పెట్టారు. అంటే ఏంటంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం. నాలుగో అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, అర్జున నీకెందుకు నేను ఈ జ్ఞానం చెప్తున్నానో తెలుసా అంటే, భక్తోసిమి సకాశేతి రహస్యం హేతద్ ఉత్తమం. అర్జున నువ్వు నాకు భక్తుడివి మరియు స్నేహితుడు కాబట్టి నీకు రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తున్నాను. సరే, కానీ
మళ్ళీ 9వ అధ్యాయం వచ్చేసరికి, 9వ అధ్యాయం అంటే పరమగుహ్య జ్ఞానం. ఈ పరమగుహ్య జ్ఞానం వచ్చేసరికి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ రహస్యమైనటువంటి జ్ఞానం నీకెందుకు బోధిస్తున్నాను తెలుసా? ఇంతకుముందు ఇదే మాట అన్నాడు. ఇంతకుముందు ఈ రహస్య జ్ఞానాన్ని నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు నా భక్తుడివి, నా స్నేహితుడివి. ఇప్పుడు 9వ అధ్యాయం వచ్చేసరికి ఇది పరమ రహస్యం. ఈ పరమ రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నీకెందుకు బోధిస్తున్నాను అంటే, ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభ. అర్జున, ఈ పరమ రహస్యమైన జ్ఞానం నీకెందుకు చెప్తున్నానంటే, ప్రవక్ష్యామి అనసూయవే, నా మీద నీకు ఎటువంటి అసూయ లేదు కాబట్టి నీకు చెప్తున్నాను. జ్ఞానం విజ్ఞాన సహితం, ఇది తెలుసుకున్న తర్వాత, ఇది జ్ఞానం విజ్ఞానం కలిసి ఉంది ఇందులో. భగవద్గీత కేవల జ్ఞానం కాదు, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ కాదు. జ్ఞానం విజ్ఞాన సహితం ఏ జ్ఞాత్వ, ఇది నువ్వు అర్థం చేసుకుంటే మోక్షసే. మోక్షసే అంటే ఏంటి? మోక్షానికి వెళ్ళిపోతాను భయపడకండి, అప్పుడే మోక్షమా? మోక్షసే అశుభాత్, అన్ని అశుభాల నుంచి నీకు విముక్తి లభిస్తుంది. నాకు అది బాగాలేదండి, గ్రహాలు బాగాలేదండి, శుభంగా లేవండి, నక్షత్రాలు బాగాలేదండి, నా బ్యాడ్ టైం అండి, నా బ్యాడ్ కర్మ అండి, కష్టకాలం అండి, మా టయాలు బాగాలేదండి, ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా. వాటన్నిటి నుంచి మోక్షసే అశుభాత్, వీటన్నిటి నుంచి నువ్వు బయటపడతావు, వీటన్నిటి నుంచి నువ్వు విముక్తి పొందుతావు. ఎప్పుడు అంటే అసూయ లేకుండా భగవంతుడు చెప్పేటువంటి ఈ జ్ఞానాన్ని సహృదయంతో విని జీవితంలో మననం చేసి ఆచరణ చేసినప్పుడు నీకు ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది. ఏమిటది? మోక్షసే అశుభ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయమే జ్ఞానం విజ్ఞాన సహితం ఏ జ్ఞాత్వ మోక్షసే అశుభాత్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అశుభాల నుంచి నువ్వు విముక్తులు అవుతావు. అలాంటి ఈ 9వ అధ్యాయంలో భగవంతుడు మహాత్ముడు అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్తున్నాడు. హూ ఈజ్ మహాత్మ? సతతం కీర్తయంతోమ, ఎల్లప్పుడూ నన్ను కీర్తించేవాడు. సతతం యతంతచ్చ దృఢవృత, అత్యంత దృఢ నిశ్చయంతో ఈ కార్యంలో నిమగ్నమై ఉండేవాడు. నమస్యంత అశ్యమాం భక్త్య, భక్తితో నాకు నమస్కరించేటువంటి వాడు. నిత్యయుక్త ఉపాసతే, నిత్యం నన్ను ఉపాసన చేసేవాడు, పూజించేవాడు. హీ ఈజ్ మహాత్మ, ఇతను మహాత్మ. సతతం కీర్తయంతోమ, ఎల్లప్పుడూ నన్ను కీర్తించేవాడు. ఎల్లప్పుడు అంటే 24 గంటలు. 24 గంటలు కీర్తించేవాడు అంటే 24 గంటలు ఇలా ఈ విధంగా మైక్ పెట్టుకొని సౌండ్ బాక్స్ పెట్టుకొని 24 గంటలు కీర్తిస్తూ ఉండాలి. ఇది సతతం కీర్తయంతోమం అంటే. అంతేనా? అవుతుంది అట్లా? మరి సతతం కీర్తయంతోమం అంటే ఎట్లా? అందరి ఇంటికి ఒక మైక్ కొనేసుకొని మైక్ ఒకటి తగిలించుకొనేసి 24 గంటలు పాడుతుంటే సరిపోయిందా? మరి ఏంటి ఇక్కడ? నీ 24 గంటల జీవితం ఎట్లా ఉండాలంటే, నువ్వు ఎలా మలుచుకోవాలంటే ఆ భగవంతుని కీర్తించే విధంగా మలుచుకోవాలి. అంతే. నువ్వు తింటావు, ఆ తినేది భగవంతుని ప్రసాదం తింటే భగవంతుని కీర్తించినట్టు. అవునా? నువ్వు మాట్లాడతావు, మాట్లాడేది అలవాటు ఉంది కదా, ఆ కృష్ణుడి గురించి నువ్వు మాట్లాడితే భగవంతుని కీర్తించినట్టు. కాళ్ళతో ఎక్కడికో నడుస్తావు, భగవంతుని దేవాలయానికి నడిస్తే కీర్తించినట్లే. చేతులు ఏదో పని చేస్తావు, ఈరోజు ఇప్పుడు వాళ్ళందరూ చేస్తున్నారు ఇక్కడ మన కోసం ప్రసాదాలు మాతాజీ, అది కృష్ణుడు కీర్తిస్తున్నారు. అవునా? ఇలా ఏదో ఒకటి పొద్దున్న లేవగానే ఏదో ఒక న్యూస్ పేపర్ చదివే అలవాటు అలా ఎలాగో ఉంది, వార్తలు అనేసి. అది కొంచెం అర్థం చేసుకొని ఈ వార్తలు కాదు అసలు వార్తల్లోకి వద్దామని చెప్పేసి, ఏమి భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట వార్తల గురించి. మన గురించి వాళ్ళకి తెలుసు. వార్తల గురించి ఒక శ్లోకం ఏముందంటే, ఆయుహరతి వై పుంసాం
ఉద్యన్నస్తం చ యన్నసౌ తస్యార్ధే యత్క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయాః ఆయు హరతి వైపుంసాం. ఈ ఈ ఈ మానవులందరికీ కూడా ఆయుష్ హరించుకుపోతుంది. ఎలా? ఉద్యన్ అస్తం చ యన్నసౌ, సూర్యుడి యొక్క ఉదయాస్తమానాల వల్ల జీవుల ఆయుష్ అంతా కూడా ప్రతిరోజు హరించుకుపోతుంది. మరి మినహాయింపు ఏమిటి లేదా? తస్యార్థే యత్ క్షణోనీత, దీని నుంచి మినహాయింపు ఉంది. ఎలా? ఉత్తమ శ్లోక వార్తయా. ఉత్తమ శ్లోకుడైనటువంటి కృష్ణుడికి ఒక పేరు ఉత్తమ శ్లోక. కృష్ణుడికి ఒక ఆయనకున్నటువంటి అనేక అనంత నామాలలో, అనంత కోటి నామాలలో ఒకటేమిటి? ఉత్తమ శ్లోక, కృష్ణుడి పేరు. ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి కృష్ణుడి గురించి నువ్వు చక్కగా వార్తలు తెలుసుకుంటే దాని ఫలితం ఏమిటంటే నీకు ఆ ఉత్తమ శ్లోకుడైన కృష్ణుడి గురించి నువ్వు వార్తలు తెలుసుకోవడానికి గడిపినటువంటి ఈ సమయం అంతా కూడా నీ యొక్క ఆయుష్లో మినహాయింపు. ఇది ఆయుష్ కరిగిపోవడంలోకి ఇది రాదు. అంత శక్తివంతమైన చూడండి, అది ఉత్తమ శ్లోక వార్తయా అంటే ఇది అర్థం. భగవంతుని ఉత్తమ శ్లోకం అంటారు. భగవంతుని కీర్తించేటువంటి భక్తుడిని పుణ్యశ్లోక అని చెప్పంటారు. పుణ్యశ్లోకేడ్య కర్మణ అని చెప్పేసి భాగవతం మొదటి స్కందంలో వస్తుంది. అలా ఈ ఉత్తమ శ్లోకుడైనటువంటి కృష్ణుని గురించి కీర్తించడం అనేటువంటిది ఏదైతే ఉందో, మన యొక్క 24 గంటల జీవితాన్ని ఆ విధంగా నువ్వు మలుచుకోగలిగితే దానిని సతతం కీర్తయంతోమం అన్నారు. అంటే ఆ వ్యక్తి యొక్క, భక్తుడి యొక్క లైఫ్ జీవితం 24 గంటలు కృష్ణుని సేవ చేసే విధంగా, కృష్ణుని వైభవాన్ని కీర్తించే విధంగా మలుచుకొని ఉన్నాడు. అది సతతం కీర్తయంతోమం. మరి ఈ విధంగా ఈ సతతం కీర్తయంతోమం అనే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి అని అంటే, అలా మలుచుకున్న వాడిని మహాత్ముడైన భగవంతుడు అంటున్నాడు. మన దృష్టిలో మహాత్ముడు అంటే ఏవేవో పనులు చేసినవాడు, ఏదో సంఘ సేవ చేసినవాడు, దేశ సేవ చేసినవాడు, ఇంకోటి మనం మహాత్మ అంటాం. భగవంతుడు మహాత్మని ఎవరిని అంటున్నాడంటే నిరంతరం ఆ భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించే విధంగా. ఆ వైభవంలో అన్నీ వచ్చేస్తాయి. భగవంతుని వైభవంలో భగవంతుని నామ రూప గుణ లీల అన్నీ వచ్చేస్తాయి. ఆయన యొక్క వైభవాన్ని కీర్తించే విధంగా జీవితాన్ని మలుచుకున్న వాడిని భగవంతుడు ఇక్కడ మహాత్మ అంటున్నాడు. మరి అలాంటి మహాత్ముడు ఎవరన్నా మీకు కనిపించారా? కనపడలేదా? ఎవరు? మీ ఎదురుగానే ఉన్నారు చూడండి. నేను కాదు, ప్రభుపాదులు వారు. మేము ఆ మహాత్ముల్ని అనుసరించడానికి ప్రయత్నించేవాడు. మేము అందరం కూడా. మన ఎదురుగా ఉన్న మహాత్ములు ఎవరు? మన కళ్ళ ఎదురుగా తిరిగినటువంటి మహాత్ముడే. కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడం అంటే సామాన్య విషయం కాదు. ఇందాక చెప్పినట్లుగా 70 సంవత్సరాల వృద్ధాప్యం. 70 సంవత్సరాల వృద్ధాప్యంలో కాళ్ళు సారి కూర్చొని ఉంటారు. ఏమన్నా మేము 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఇప్పుడు గుడికి రండి అని పిలిచామనుకోండి, ఏమన్నా స్వామి ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అనేసి పాత డైలాగులంతా చెప్తారు. ఎంతగా అంత ఏం చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఎప్పుడన్నా మనం ప్రసాదం ఇద్దామని పోతే చక్కగా కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూసుకుంటే కూర్చుంటాం. ఆ సమయం ఏదో గుళ్ళో దేవుడి కోసం కేటాయించబోయా, కాస్తంత శ్రవణ కీర్తనం చెయ్యి, నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకోవడానికి ఒక ప్రయత్నం అన్న చేసినట్లు అవుతుంది, ఒక అటెంప్ట్ అని అంటే కాటికి కాళ్ళు చదువుకొని ఉన్నాం స్వామి అంటారు. మరి ప్రభుపాదుల వారు ఆ 70 సంవత్సరాల వయసులోనే ఆయన అంత తీవ్రమైనటువంటి ప్రయాసపడి తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థను స్థాపించి భారతీయ సంస్కృతిని, భగవద్గీత జ్ఞానాన్ని, ఈ భారతీయ స్త్రీ పురుషుల యొక్క కట్టు బొట్టు జుట్టు ఇవన్నీ కూడా ఈ సంస్కృతిని, ఈ వేష భాషల్ని, వీటన్నిటినీ కూడా ఆయన ప్రచారం చేయబట్టి ఈ రోజున కృష్ణ చైతన్యం అనేది, కృష్ణ భక్తి అనేటువంటిది విశ్వవ్యాప్తమై. కాబట్టి కృష్ణుడు ఇక్కడ మహాత్ముడు అని అంటే ఎవరిని చెప్తున్నాడు? ఎవరైతే నిరంతరం ఆయన్ని కీర్తిస్తారో అని చెప్పేసి. ఎవరు నిరంతరం కీర్తిస్తారంటే చెప్పాను.
నిరంతరం కీర్తించడం అంటే 24 గంటలు ఒక మైక్ పెట్టుకోవడం కాదు. నిరంతరం కీర్తించడం అని అంటే భగవంతుడిని కీర్తించే విధంగా నీ జీవితాన్ని మలుచుకోవడం. అలా మలుచుకోవడం వల్ల ఏమవుతుంది, నీకు లాభం ఏంటి? మనం ఏం పని చేస్తున్నాం, నాకు లాభం ఏంటి ఇందులో? అది కదా మనం చూస్తే, నాకు లాభం ఏంటి? భగవంతుడికి ఏదో ఒక పండ్లు తెచ్చిచ్చాము, పూలు తెచ్చిచ్చాము, తులసి తెచ్చిచ్చాము, నాకు లాభం ఏమిటి అంటే యజ్ఞశిష్టాసన సంతో ముచ్యతే సర్వకిల్ విషయ్ భుంజతే తేత్వగం పాప ఏ పచంతి ఆత్మకారణ. భగవంతునికి యజ్ఞ రూపంలో సమర్పించబడిన తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది మనకున్నటువంటి పాపకర్మలన్నింటినీ కూడా తొలగిస్తుంది. చాలామంది ఇదే మాట అంటూ ఉంటారు, నేను మంచివాడిని, అందరికీ మంచి చేశాను, దేవుడు ఎందుకు నాకు ఎప్పుడు చెడు చేస్తాడో నాకే అర్థం కావట్లేదు. ఈ మాట వింటూ ఉంటాను. వింటూ ఉండటం అంటే మనం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అవునా, దేవుడు నాకేం చెడు చేశాడు? గుర్తించాలి, ఇప్పుడు నువ్వు మంచిగా ఉండుండొచ్చు, మంచిగా నడుచుకుంటూ ఉండుండొచ్చు, అది కూడా క్వశ్చన్ మార్కే అనుకో. కానీ వాట్ అబౌట్ ప్రీవియస్, వాట్ అబౌట్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్? నేను ఈ సంవత్సరం బాగానే చదువుతున్నానండి, ముందు సంవత్సరం సబ్జెక్టులు ఉండిపోయినాయి, వాటి సంగతి ఏంటి? అది బరువే కదా. అట్లా ఈ జన్మలో నేను చక్కగా ఉన్నా కానీ ముందు జన్మలో కర్మలు ఉన్నాయి, ఆ కర్మను తొలగించుకోవాలి. తేషామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వ మోహ నిర్ముక్త. అంటే ఏం చెప్తున్నారు? ఎవరైతే వారి యొక్క పాపకర్మల్ని ఈ జన్మలో ఈ భగవత్ సేవల ద్వారా నిర్మూలించుకుంటారో, తొలగించుకుంటారు, వాళ్ళు ద్వంద్వాల నుంచి బయటపడగలిగేటువంటి స్థితిని పొందుతారు. వాళ్ళు నిశ్చలమైనటువంటి మనసుతో, నిబ్బరమైనటువంటి బుద్ధితో భగవంతుని సేవించగలుగుతారు. అది ముఖ్యమే. ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. అధిగమించబోయే ముందు వాటిని సహించగలుగుతారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పేది అదే. నువ్వు ఉన్నటువంటి ఉన్న పొలంగా వీటిని అధిగమించలేవు, మరి ఏం చేయాలి? మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయినో అనిత్య స్థాం తితిక్షస్వ భారత. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖద. ఈ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు ఆగమ పాయినో అనిత్య, ఏం శాశ్వతం కాదు, అనిత్య, వస్తాయి పోతాయి. మరేం చేయాలి? తితిక్షస్వ, ఓర్చుకోవడం నేర్చుకో. భగవంతుడు ఉన్నప్పుడుగా ఓర్చుకో అని అనట్లేదు, ఓర్చుకోవడం నేర్చుకో. లెర్న్ టు టాలరేట్, లెర్న్ టు టాలరేట్. అలా ఆ ఓర్చుకోవడం నేర్చుకోవడం అనేటువంటి విధానం మొదలుపెట్టి క్రమేపీకి ఏమవుతుందన్నమాట, అది క్రమేపీ వాటిని అధిగమించేటువంటి స్థాయి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడంటే తేషామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. ఇదిగో ఇవి నిజమైనటువంటి పుణ్యకర్మ. ప్రతివారం సత్సంగానికి రావడం, భగవంతుడికి తృణమో ఫలమో తీసుకుని రావడం, ఇక్కడ వచ్చినటువంటి సాధువులు చెప్పేటువంటి వాక్యాలని శ్రద్ధగా శ్రవణం చేయడం, పెట్టిన ప్రసాదాన్ని భక్తిభావంతో తీసుకోవడం, నామ సంకీర్తన నోరారా చేయడం, భగవన్నామాన్ని జపం చేయడం, ఇవన్నీ కూడా ఏమిటంటే మనం మన యొక్క పాపకర్మలు తొలగించుకొని పుణ్యకర్మలు పెంచుకోవడం. అదేమవుతుంది? తే ద్వంద్వ మోహ నిర్ముక్త. ఈ ద్వంద్వాల నుంచి బయటపడే అవకాశం మనకు కలిగిస్తుంది. ద్వంద్వాల నుంచి బయటపడకపోతే ఏమవుతుందండి? అవుతుందండి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతాము, దుఃఖం వస్తే కుంగిపోతాం. సుఖం వస్తే పొంగిపోతాం, కళ్ళు ఇక్కడ ఉండవు. అప్పుడు ఇంకా గుడి, గోపురం, భక్తి, సత్సంగం ఏం గుర్తుకురాదు. ఎందుకంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్, నేను విజయం సాధించాను, నేను గెలిచాను, నేను లాభాన్ని గడించాను. మరి స్వామి సత్సంగం అవి కష్టాలు ఉండేవాళ్ళకి, నేను బాగున్నాను, సుఖంగా ఉన్నాను, ఇప్పుడు అవసరం లేదు. పోనీ
దుఃఖం వస్తే దేవుడు దుఃఖాలన్నీ నాకే ఇస్తున్నాడు. పక్కింటి వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా, ఎదిరింటి వాళ్ళకన్నా వాళ్ళకి ఇవ్వడు, నాకే ఇస్తాడు. నన్ను చిన్న చూపు చూస్తాడు దేవుడు అని నిరుత్సాహంతో దిగులుతూ ఉండు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? అలా ఉండొద్దు. స్థిరంగా, స్థిరమైనటువంటి ధీరుడుగా, స్థిరమైనటువంటి ధీరత్వాన్ని కలిగినటువంటి మునిగా ఉండమంటాడు. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీజరాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందొద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. రాగము, భయము, క్రోధం, వీత రాగ భయ క్రోధ, వీటికి అవకాశాన్ని ఇవ్వద్దు. అవి ఒకవేళ ఉన్నట్లయితే కదా, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ఉన్న వాటిని తొలగించుకోవడం కోసం నిరంతరం ప్రార్థన చేసి స్థితధీర్ మునిరుచ్యతే. డిస్టర్బ్ కాకుండా స్థిరంగా ధీరత్వాన్ని కలిగినటువంటి మునిగా ఉన్నామని చెప్పి ఉండు అన్నాం కదా, గెడ్డలు పెంచుకోవడం. మునిగా ఉండు అన్నానంటే అర్థం స్థితధీర్ మునిరుచ్యతే. జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితి కలత చెందకుండా కృష్ణుని మీదే భరోసా వేసి కృష్ణునే నమ్ముకుంటూ ముందుకెళ్ళిపోయినారు. ఆ ముందుకెళ్ళేవాడిని ముని అన్నారు. ముని అన్నాం కదా చెప్పి మళ్ళీ వెంటనే మన అండర్స్టాండింగ్లో ముని ఋషి అంటే ఏమి దండక మండలం అది కాదు. కృష్ణుడు అండర్స్టాండింగ్లో ముని అంటే అది కాదు. కృష్ణుడు అవగాహనలో ముని అంటే ఎవరంటే దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, సక్సెస్ వచ్చినప్పుడేమో అహంకరించకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడేమో డిస్కరేజ్ అవ్వకుండా, స్థిరంగా రాగము, భయము, క్రోధం ఈ మూడింటికి అవకాశం ఇవ్వకుండా సేవలో నిమగ్నమై ఉండేవాడిని కృష్ణుడు ఏమంటున్నాడు? ముని. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు మహాత్ముడు అని చెప్తున్నాడు. మరి ఈ మహాత్ముడి గురించి ఏం చెప్తున్నాడు అంటే నిరంతరం నన్ను కీర్తిస్తూ ఉంటాడు. అది ఎలా? దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం అనేది దేనికి అవసరం? ఎందుకు దృఢ నిశ్చయమే ఉండాలా? మామూలుగా మేము చేస్తాం కదా. దృఢ నిశ్చయం దేనికి కావాలి? దేనికి? ఇది ద్వంద్వభూయిష్టమైన ప్రపంచం. ఈ ద్వంద్వభూయిష్టమైన ప్రపంచంలో భగవంతుని మీద ఆసక్తి కలగడం అనేటువంటిది అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. ఒకవేళ అది అంత సులభమే అయితే వాళ్ళకి వెసులుబాటు కలిగించడానికి మాకు అంత సులభంగా ఉండదు. ఇది భగవంతుని మీద ఆసక్తి కలగడం అనేటువంటిది అంత సులభమైతే మాకు కష్టమైపోయేది. ఇప్పుడు సులభమైతే బోళ్ళ మంది వచ్చేస్తారు, వాళ్ళందరికీ మేము అకామిడేట్ చేయాలంటే ఇక సరిపోతుందా? పరిగెత్తాలి ఏదో హాల్ కోసం. అవునా? అంత సులభం కాదు. శంకరాచార్య ఆయన భారతదేశంలో 4 ధామాల్లో తిరిగేటప్పుడు చార్ధామ్ అంటారు కదా, తూర్పున జగన్నాథ్, పడమరన పశ్చిమాన ద్వారకాన, దక్షిణాన రామనాథ్, ఉత్తరాన బద్రీనాథ్. ఈ 4 ధామాల్లో ఆయన తిరిగేటప్పుడు ఎక్కడ ఉపన్యాసానికి వెళ్ళినా ఆయన ఒక విషయం చెప్పేవారు. ఏమి చెప్పేవారంటే ఈ ప్రపంచంలో 3 అరుదైన విషయాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ ప్రపంచంలో 3 అరుదైన విషయాలు దొరకవు, అంత ఈజీగా దొరకవు. ఏమిటవి? ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రసంగంలో చెప్పేవారట. మొట్టమొదటిది అరుదైన విషయం మనుష్యత్వం. ఈ మానవ జన్మ దొరకడం అనేటువంటిది చాలా చాలా అరుదు, దుర్లభం. రెండవ అరుదైన విషయం ముముక్షత్వం. ఈ మానవ జన్మ వచ్చినటువంటి కోట్లాది మందిలో ఎవరు భగవంతుడు అంటున్నారు, ఆ భగవంతుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయనకి నాకుండే సంబంధం ఏంటి, ఆయన ఎందుకు పూజించాలి, నేను ఆయన కోసం నా టైం ఎనర్జీ ఎందుకు ఇవ్వాలి నేను అనేది తెలుసుకొని, ఆ భగవంతుని అర్థం చేసుకొని, భగవంతుడికి సేవ చేసి ఈ జన్మలోనే ఆ భగవంతుని గురించి అర్థం చేసుకొని ఆయన చేరుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్ష కలగడం అని ముముక్షత్వము అంటారు. ఇంత విషయం ఉంది. మనం కొంచెం సరళంగా చెప్పుకోవాలంటే ముముక్షత్వం అంటే ఈ జన్మలోనే భగవంతుని అర్థం చేసుకొని సేవ చేసుకొని చేరుకోవాలనేటువంటి
తీవ్రమైన కోరిక కలిగిన వాడిని ముముక్షత్వం అంటే. ఈ మనుష్యత్వం రావడమే అరుదంటే ఈ మనుష్యత్వం వచ్చినటువంటి కోట్లాది మందిలో ముముక్షత్వం అనేటువంటి భావన రావడం చాలా అరుదు. ఆ అరుదైనటువంటి సంఖ్య ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఆదివారం ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, బయట కదలే లోపల ఒంటికన్నా రాక్షసుడి దగ్గర, అవునా? ఎన్ని సీరియల్స్, ఎన్ని సినిమాలు, ఎన్ని క్రీడలు, మరి అవన్నీ మీరు త్యాగం చేసి వచ్చారుగా. దేనికి? ఆసక్తి, భగవంతుడి గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి. ఆసక్తి రప్పించి ఈ ఆసక్తి కనుక తీవ్రమైనటువంటి స్థాయిలో వస్తే దాన్ని ముముక్షత్వం అని చెప్పాలి. ఫస్ట్ అరుదైన విషయం మనుష్యత్వం, రెండవది ముముక్షత్వం, మూడవ అరుదైన విషయం ఈ ముముక్షత్వం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఏది భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని చేరుకోవాలి అనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళకి మహాపురుష సాంగత్యం దొరకడం అనేది ఇంకా మహాపురుషుల సాంగత్యం దొరకడం అనేది ఇంకా. ఎవరు ఆ మహాపురుషులు? రామాయణంలో ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? వాళ్ళు పాత క్లాసులు గుర్తున్నాయి. ఇంకా పర్లే, కరోనా ఎఫెక్ట్ ఏం లేదు మీకు. కరోనా ఎఫెక్టే ఉంది. 2.5 సంవత్సరాలు ఇంకా గుర్తుంది కాబట్టి. హనుమాన్. మరి అయితే రాముడు ఎవరు? హనుమంతుడు మహాపురుషుడైతే రాముడు ఎవరు? పరమ పురుషుడు. చెప్పారు కదా అన్నమాచారి. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారే నిదివో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు చెప్పారు కదా. ఆయన పరమ పురుషుడు. మహాపురుషుడు ఎవరు? హనుమంతుడు. అంటే మహాపురుషుడు ఊరికినే స్టాంప్ వేసేస్తే మహాపురుషుడు అయిపోతారా? మహాపురుషుడు అవ్వాలంటే దానికి కొన్ని ఉన్నాయి. మళ్ళీ మన నిర్వచనాలకు వెళ్ళాలి. మరి ఇవి కూడా పాఠాలే కదా, కాబట్టి డెఫినేషన్స్కి వెళ్ళాలి. మహాపురుషుడు అంటే డెఫినేషన్ ఏంటి అంటే, రామాయణం ప్రకారంగా జీవిత ఆరంభం నుండి అంటే చిన్న వయసు నుండి భగవంతునికి సేవ చేస్తూ భగవంతుని గురించి చక్కగా తెలుసుకొని ఉండి భగవంతుని గురించి అందరికీ తెలియజేయగలిగి ఉండి భగవంతుని చేత ప్రేరేపించబడుతూ ఉండి భగవంతుని చేత శక్తి గావించబడేటువంటి వ్యక్తిని ఏమన్నారు? మహాపురుషుడు. ఇక్కడ 5 విషయాలు చెప్పారు. భగవంతుని చేత ప్రేరేపించబడి ఉండాలి, భగవంతుని చేత శక్తి గావించబడి ఉండాలి, ఇన్స్పైర్డ్ బై కృష్ణ, ఎంపవర్డ్ బై కృష్ణ, ఇంకా భగవంతునికే సేవ చేస్తూ ఉండాలి జీవితం అంతా, ఇంకెవరికి లేదు. తర్వాత భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళై ఉండాలి. చివరిది భగవంతుని గురించి ఇతరులకి సంపూర్ణంగా అర్థం చేయగలిగే వారై ఉండాలి. 5 థింగ్స్. ఈ 5 విషయాలు ఉన్న వారిని ఏమన్నారు? మహాపురుషుడు. ఇప్పుడు ఈ హనుమంతుడికి 5 విషయాలు వర్తించాయా? చూడండి. రాముడి చేత శక్తిగా వించబడ్డాడు, రాముడి చేత ప్రేరేపించబడ్డాడు, జీవితాంతం రాముడికి సేవ చేశాడు, రాముడిని అర్థం చేసుకున్నాడు, రాముడిని అందరికి అర్థం చేయగలిగాడు. మరి అది ఎప్పుడు త్రేతాయుగం విషయం. ఈ కలియుగంలో మీకు అలాంటి మహాపురుషుడు ఎవరిని అనిపించారా? అనిపించారా నీకు? ఎవరు? ప్రభుపాదుల వారు. ఆ నిర్వచనం ఆయనకి సరిపోతుందా? ఇందాక నేను చెప్పిన నిర్వచనం సరిపోతుందా? సరిపోతుందా? 70-80% సరిపోతుందా? మార్కు లేదు. లేదు, చిన్నప్పటి నుంచి ఆయన కృష్ణుడికే సేవ చేస్తూ ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి ఆయన తండ్రి గారు ఆయనకి చిన్నప్పటి నుంచి రాధాగోవింద విగ్రహాల సేవలోనే నిమగ్నం చేసేశారు. ఆయన చిన్న వయసులోనే రథయాత్ర చేశారు.
ఇంకా ఇంకా చిన్నపిల్ల, ఆ చిన్న వయసులో రథయాత్ర చేశాడు. ఉలికి పడుతున్నాడు, ఆయన నన్ను చూపిస్తున్నారు. ఆ వయసులో రథయాత్ర చేశారు ప్రభుపాదుల వారు, వాళ్ళ వీధిలో, పక్క వీధిలో. మళ్ళీ మల్లిక్స్ ఫ్యామిలీ వాళ్ళది అక్కడ ఒక టెంపుల్ ఉంది, రాధా గోవింద మందిరం. ప్రభుపాదుల వారు ఆయన చెల్లెలు పిషిమ ఇద్దరు కూడా ప్రతిరోజు ఆ మందిరానికి వెళ్ళేవాడు చిన్న వయసు నుంచి. సో ఇందాక నేను చెప్పిన 5 నిర్వచనాలు వారికి సరిపోతాయి. జీవితాంతం కృష్ణుడికి సేవ చేశారు, కృష్ణుడిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు, మనందరికీ సంపూర్ణంగా కృష్ణ అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు ఈ గ్రంథాల రూపంలో. ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవి రాశారు. అవి రాసి మనకి ఇచ్చారు కాబట్టి మనం చదివి అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది, చాలా అరుదైన అవకాశం. కృష్ణుడి చేత ప్రేరేపించబడ్డారు. ఆయన ప్రేరేపించబడ్డారు కాబట్టి 70 సంవత్సరాల వయసులో బయలుదేరారు. లేకపోతే ఎవరు వెళ్తారా? ఆ కృష్ణుడి ఇన్స్పిరేషన్ అట్లా ఉంది, అక్కడ ఎనర్జీ. కృష్ణుడి చేత శక్తి గమనించబడ్డారు, ఎంపవర్డ్ బై కృష్ణ, ఇన్స్పైర్డ్ బై కృష్ణ అండ్ ఎంపవర్డ్ బై కృష్ణ. కృష్ణుడి చేత శక్తి గమనించబడకుండా దేశంగాని దేశంలో 1966 సంవత్సరంలో 70 సంవత్సరాలు భయపడినటువంటి వృద్ధాప్యంలో హిప్పీ మూమెంట్ జరుగుతూ ఉన్న కాలంలో, హిప్పీ మూమెంట్ అంటే అక్కడ ఒక ఉద్యమం నడుస్తుంది. వీళ్ళందరూ కూడా వీధిన పడినటువంటి ఎవరైతే మన భాషలో దేశ దిమ్మరులు అంటారు, వాళ్ళందరూ ఉద్యమం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. 35 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల మాట మనం వినకూడదు, ఎందుకంటే వాళ్ళకి జీవితం ఎలా భోగించాలో తెలియదు. 35 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు మనం వినకూడదు. దట్స్ ఆల్. అందులో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ప్రభుత్వం అందరూ వచ్చేస్తారు. ప్రభుపాదుల వయసు ఎంత? 35, 70 పైన. మరి ఆయన మాట చెప్పినట్టు విన్నారు వాళ్ళు. కూర్చోండి అంటే కూర్చున్నారు, నుంచోండి అంటే నుంచున్నారు. ప్రభుపాదుల వారు ఆయన చెప్తున్నారు, ఒక సందర్భంలో బాంబేలో ఆయన ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగారు అనమాట. కొంచెం ఇది బరువైన ప్రశ్న. ఏమన్నారంటే, చాలామంది దేశ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేశం కోసం ఎంతో కంట్రిబ్యూట్ చేశారు, దేశానికి ఏదో సేవ చేశారు. మరి నేనున్నాను, నేను కూడా చేయాల్సిన సేవ నేనే ఏదో చేశాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు చేసిన సేవ గొప్పది అని అడిగారు. ఇది కొంచెం ఆలోచింపు చేసేది. దేశ నాయకులు చాలామంది ఉన్నారు, సంవత్సరం వాళ్ళ గురించి పండగలు అవి చేస్తాం, వర్ధంతులు, జయంతులు చేస్తాం. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలా, లేకపోతే ఎదురుగా ప్రభుపాదుల వారు కూర్చున్నారు వారి పేరు చెప్పాలా? కొంచెం లోడెడ్ క్వశ్చన్ ఇది. వాళ్ళు సందిగ్ధంగా అటు ఇటు ఆలోచన చేస్తుంటే చివరికి కొద్దిమంది శిష్యులు అర్థం చేసుకుని, ప్రభుపాద దేశ నాయకులు వాళ్ళు దేశానికి చాలా సేవ చేశారు కదా. ఎస్, చేశారు, డెఫినెట్లీ గౌరవించదగ్గ విషయం. అయితే వాళ్ళు దేశం నుండి ఆంగ్లేయుల్ని తరిమేశారు. నేను మన దేశానికి ఆంగ్లేయులను పిలిపించుకుని వాళ్ళని భక్తులుగా మార్చి వాళ్ళని నా సేవలో నిమగ్నం చేశాను అని పక్కనే ఒక భక్తుడు, లండన్ నుంచి వచ్చిన ఒక భక్తుడు వింజామలు విసురుతూ ఉంటే అతను చూపించి, ఈవెన్ ఐఎమ్ నాట్ పేయింగ్ హిమ్, ఆయనకి జీతం కూడా నేనేమి ఇవ్వడంలే, సేవ చేస్తున్నాడు. అర్థమైంది? ఆంగ్లేయులు తరిమివేయబడ్డారు, కానీ ప్రభుపాదుల వారు ఏం చేశారు? ఆ ఆంగ్ల దేశానికి, లండన్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళని భక్తులుగా మార్చి భారతదేశానికి తీసుకొచ్చి భగవంతుడికి సేవ చేయించారు. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ప్రభుపాదుల వారు లండన్లో దిగ్గానే అందరూ మామూలే కదా, విలేకరులు అందరూ కూడా వచ్చేసి మైకులు పట్టుకుని అడిగారు, మీరు ఎందుకు వచ్చారు మా లండన్ దేశానికి? ప్రభుపాదుల వారు ఎంత సరళంగా చెప్పారంటే, మీరు మా భారతదేశానికి వచ్చి కోనేరు వజ్రము అవి ఇవి అన్నీ తీసుకెళ్ళిపోయారు, దోచుకొని వెళ్ళిపోయారు. కానీ మీరు ఒకటి దోచుకోవడం మర్చిపోయారు. ఆ దోచుకోవడం మర్చిపోయిందని దాచిపెట్టుకొని మరి మీకోసం దీన్ని తీసుకొచ్చి మీ దేశానికి వచ్చాను నేను. మేము దోచుకోవడం మర్చిపోయి దాచిపెట్టుకొని తీసుకొచ్చారా? ఏం చెప్పండి. నేను ప్రభుపాదుల వారు భగవద్గీత తీసి చూపించి, పాపం ఇది దోచుకోవడం మర్చిపోయారు మీరు, అందుకే దాచిపెట్టి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇది మీకు అందరికీ పంచుతాను నేను. ఆ మరుసటి రోజు లండన్లో పెద్ద న్యూస్ పేపర్లు వేశారు అనమాట, ఇండియన్ స్వామీజీ ఆంగ్లేయులు దోచుకోవడం మర్చిపోయిందని దాచిపెట్టుకొని తీసుకొచ్చి
ఇస్తున్నారు అని చెప్పేసి. ఇట్లా ప్రభుపాదుల వారి యొక్క ఒక చాతుర్యం, ఒక దయాగుణం అనేటువంటిది వారి యొక్క మాటల్లో మనం చూడొచ్చు. అలా ఈ ప్రపంచవ్యాప్తంగా ఆయన కృష్ణ చైతన్య ఉద్యమాన్ని విస్తరింపజేశారు. సో ఇప్పుడు మహాపురుషుడు అనేటువంటి దానికి నిర్వచనం సరిపోతుందిగా, మన మధ్య నడిచిన మహాపురుషుడు. అవునా? ఈ మహాపురుషుడినే ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు మహాత్మ అని చెప్పి అంటున్నాడు. ఎవరి మహాత్మ అంటే కృష్ణుడి చేత ప్రేరేపించబడి, కృష్ణుడి చేత శక్తి గావించబడి, జీవితాంతం కృష్ణుడికి సేవ చేస్తూ, కృష్ణుని సంపూర్ణంగా అర్థం చేసుకొని కృష్ణుని అందరికీ అర్థం చేయగలిగేవాడిని మహాత్మా అన్నారు. ఏమి ఆ మహాత్ముడి యొక్క లక్షణాన్ని వివరిస్తూ ఈ శ్లోకాన్ని తెలియజేశారు. భాష్యంలో ఇంకొక ముఖ్యమైన విషయం ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ మహాత్ముడి యొక్క లక్షణం ఏంటంటే భగవంతుని యొక్క భక్తియుత సేవా విధానాలలో ఏదో ఒక సేవలో ఎప్పుడు నిమగ్నమయ్యే ఉంటాడు. ఎప్పుడు అంటే ఎప్పుడు, నిద్రలో కూడా. ఎలా? భగవంతుని యొక్క సేవా విధానాలు 9 ఉన్నాయంట. ఈ 9 విధానాల గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చింది అంటే భాగవతంలో వచ్చింది. నరసింహస్వామి చరిత్రలో వచ్చింది. అది చెప్పాలంటే నరసింహస్వామి చరిత్ర కాదు, ప్రహ్లాదుడి చరిత్ర. భక్తుడి చరిత్ర అంటే ప్రహ్లాదుడిని ఎన్ని రకాలుగా హిరణ్యకశిపుడు హింసిస్తూ ఉన్నప్పటికి కూడా ప్రహ్లాదుడు ఏమాత్రం చెక్కు చెదరట్లేదు. చివరికి హిరణ్యకశిపుడు చెప్పాడు అనమాట, చూడు నువ్వు ఏమైనా సరే నేను చెప్పేది అర్థం చేసుకో, ఆ విష్ణువు అనేవాడు మన శత్రువు. నువ్వు నా పుత్రుడు అయ్యండి నా శత్రువుని నువ్వు పూజిస్తానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నీకు ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఆ శత్రువుని మాత్రం నువ్వు తలవద్దు, స్మరించొద్దు. ఆ శత్రువుని నువ్వు స్మరించొద్దు అంతే. ప్రహ్లాదుడు కూల్గా అడిగాడు, ఎవరు శత్రువు? నీ మైండే నీకు శత్రువు. వాళ్ళ శత్రువు వీళ్ళ శత్రువు అని అనుకుంటున్నావు అంతే. నీ మనస్సే నీకు శత్రువు. అదుపు తప్పినటువంటి, అహంకరించినటువంటి నీ మనస్సే నీకు శత్రువు. నువ్వేంటి వాళ్ళ శత్రువు వీళ్ళ శత్రువు అంటావు? ముందు నీ శత్రువు అది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మాప మనసాదయ్యే ఆత్మైవ హ్యాత్మన బంధువురు ఆత్మైవ రిపురాత్మన. అదుపులో పెట్టుకోవడం తెలిసిన వాడికి మనస్సు ఆప్తమిత్రుడు, అదుపులో పెట్టుకోవడం తెలియనటువంటి వాడికి, నిగ్రహించలేనటువంటి వాడికి అదే మనస్సు బద్ధశత్రువు. ఉట్టి శత్రువు కాదు, బద్ధశత్రువు. ఉట్టి శత్రువు అంటే తక్కువ అవుతుంది, బద్ధశత్రువు. ఆ వ్యక్తిని పూర్తిగా పతనమయ్యేటట్టుగా ఆ నిగ్రహం తప్పినటువంటి మనసు చేస్తుంది. అందుకని ఈ కలియుగంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ మనసును నిగ్రహించడానికి గాను మంత్రం జపించాలి. మనస్రాయితే ఇది మంత్ర. మనసులో ఉన్న ఒత్తిడిని, భయాన్ని, ఆందోళనని తొలగించేది మంత్రం. భయము, ఒత్తిడి, ఆందోళన అనేటువంటిది మనందరికీ ఉంటాయి, ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. దాన్ని తొలగించుకునే ప్రయత్నం ఏదంటే, ఆ నిరంతర ప్రయత్నం ఏదంటే ఈ భగవన్నామ జపమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నామజపం అన్నిటికన్నా ముఖ్యం. మహోదయ మాల తీసుకున్నారు. ఇక్కడ ఉందా మాల? ఉంది కదా, నాడుంది కూర్చో ఒక మాల. కాబట్టి మహాత్ముడు అంటే ఎవరు అనే విషయానికి ఏం చెప్పారు కృష్ణుడు? ఇక్కడ నిరంతరం కూడా నన్ను కీర్తిస్తూ ఉండేవాడు. సో అది మనకి రామాయణం ప్రకారంగా మహాపురుషుడు, మహాత్మ ఇద్దరు ఒకటే. ఎవరు అయ్యారంటే ఇలా భగవంతునికి సేవ చేస్తూ, భగవంతుని అర్థం చేసుకుని, భగవంతుని ఇతరులకు అర్థమయ్యేలా చేయగలిగి, భగవంతుని చేత ప్రేరేపించబడి, భగవంతుని చేత శక్తి గమనించబడి ఉన్న వ్యక్తి. మరి ఈ మనస్సుని ఎలా నువ్వు దీనికి ఎలా నిగ్రహించాలి అనే దానికి మంత్రాన్ని అక్కడ ఉపాయంగా చెప్పారు. మనస్రాయితే ఇది మంత్ర. అయితే
మరి హిరణ్యకశిపుడి విషయంలో ప్రహ్లాదుడు ఈ విషయం చెప్తూ ఏమన్నాడంటే, నీ మనసే నీకు శత్రువు, ముందు ఆ శత్రువు సంగతి నువ్వు ఆలోచించి అనేసరికి హిరణ్యకశిపుడు, నాకు నువ్వు ఇవన్నీ చెప్పొద్దు, నువ్వు ఇదంతా నువ్వు చెప్పొద్దు, ఏమి నాకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు నువ్వు పాఠశాలలో అది చెప్పు ముందు. నువ్వేం నేర్చుకున్నావు పాఠశాలలో? నేను నీకోసమని సండా అమర్క్ అని 2 ఉపాధ్యాయులను పెట్టాను. వాళ్ళకి నేను చక్కగా సబ్జెక్ట్ మ్యాటర్ కూడా నేను ఇచ్చేసాను. ఏమిటా సబ్జెక్ట్ మ్యాటర్ అంటే, మీరు మా పిల్లవాడికి ధనం ఎట్లా సంపాదించాలి, రాజకీయాలు ఎట్లా చేయాలి, ఈ 2 నేర్పండి. ఎక్కువ నేర్పొద్దు, ఎక్కువ నేర్పుతూ మళ్ళీ చెడిపోతాడు. ఈ 2 నేర్పండి, బాగుపడతాడు. somehow or other, by hook or crook, how to earn money. ఏదో ఒకటి చేసి ధనం ఎలా సంపాదించాలి, రాజకీయాలు ఎట్లా చేయాలి, ఈ 2 నేర్పమని చెప్పాడు. సో నువ్వు అవేమి నేర్చుకున్నావు అని చెప్పు, నాకు ఇవన్నీ చెప్పొద్దు అని అంటే ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, ఈ పాఠశాలలో నేర్చుకున్నదా, పాఠశాలలో ఏం నేర్పారంటే, శ్రవణం కీర్తనం స్మరణం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఈ 9 విధాలైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఇదే జీవిత లక్ష్యం అని నేర్పారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. నేను చెప్పింది ఏమిటి, వీళ్ళు నేర్పింది ఏమిటి, రాజకీయాలు ఎట్లా చేయాలి, డబ్బు ఎట్లా సంపాదించాలో నేను నేర్పమంటే ఇవన్నీ చెప్తారా, ముందు పిలిపించిన వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. నేనేం చెప్పానో మీరేం నేర్పుతున్నారు ఇతనికి, అయ్యా మీరేం చెప్పారో అదే మేము నేర్పుతున్నాం, కానీ విషయం ఏంటంటే మేము నేర్పుతున్నాం అంతే, ఈ నేర్చుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నాడు అయితే, ఈయన నేర్చుకోవట్లేదు సరి కదా, ఈయన అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లలు ఎవరైతే ఉంటారో, రాక్షస బాలురు, వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు, ఇదిగో ఇప్పుడు మీకు చెప్పాడు అవే, అవి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అవన్నీ చెప్తున్నాడు ఆయన. అవన్నీ మేము చెప్పినవి కాదు అని చెప్పారు. అనేసరికి హిరణ్యకశిపుడికి ఇంకా కోపం అయిపోయింది. ఇదేంటి, ఇవన్నీ ఎవరు నేర్పారు నీకు, ఎవరు నేర్పారు, వాళ్ళు నేర్పలేదన్నారు, ఎవరు నేర్పారు నీకు, నిజానికి అవన్నీ ఎవరు నేర్పారు ప్రహ్లాదుడికి, మీరు చెప్పండి. హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు, చెప్పండి. నారద ముని, నారద మహర్షి. ఆయన ఎప్పుడు నేర్పాడు, గర్భంలో ఉన్నప్పుడు. ఎవరు గర్భంలో ఉన్నప్పుడు, ప్రహ్లాదుడు కయాదు గర్భంలో ఉన్నప్పుడు. ప్రహ్లాదుడు కయాదు గర్భంలో ఉన్నప్పుడు నారదముని ఆశ్రమంలో ఉంది ఆమె. అప్పుడు నారదముని భాగవత ఉపదేశం రోజు చేస్తుంటే శ్రద్ధగా వినింది కాదు, విన్నాడు. ఆమె వినలేదు సరిగా, ఆమె నిద్రపోయింది. ఆ గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు విన్నాడు. ఇప్పుడు అర్థమైందా, మాతాజీల గర్భవతులు అయితే మీరు ఖచ్చితంగా కృష్ణ బుక్ చదవండి, భగవద్గీత వినండి, భగవన్నామం జపించండి ఎందుకు చెప్తాము, ఇప్పుడు అర్థమైందా. మనకి ప్రత్యక్షంగా ప్రూఫ్ అనమాట. గర్భంలో ఉండేటువంటి శిశువు ఆ సౌండ్ వైబ్రేషన్ వింటాడు, ఆ శబ్ద ప్రకంపన స్వీకరిస్తాడు. ప్రహ్లాదుడు అవన్నీ విని పుట్టడంతోనే భాగవతుడిగా పుట్టాడు. భాగవత ఉత్తముడిగా పుట్టి ఆ భాగవతాన్ని అప్పటికే ఆయన నేర్చుకునేస్తున్నాడు. భగవద్భక్తిని, భగవద్ జ్ఞానాన్ని అప్పటికే పొంది ఉన్నాడు ఆయన. అందుకని ఆయనేమో హిరణ్యకశిపుడి యొక్క చర్యలకు ఏమాత్రం కూడా భయపడకుండా హిరణ్యకశిపుడికి భయపెడుతున్నాడు. ఎందుకు, ఎన్ని రకాలుగా హింసించినా కూడా ఆయన మరణించడం లేదు. ఒక మంటల్లో దూషిస్తేనో బయటకు వచ్చేస్తున్నాడు. ఏనుగులు చేత తొక్కించాలని చూస్తేనేమో ఆ ఏనుగులు అక్కడ కాలు వేయడం దాకా వచ్చి ఆగిపోతున్నాయి. మరి పాములు ఉండేటువంటి గుంటలో తోస్తేనేమో అక్కడ ఒక పాము, అక్కడ రకరకాల పాములు ఉన్నాయంట, 5 తలల పాములు, 10 తలల పాములు, ఇట్లాంటివన్నీ. హిరణ్యకశిపుడు ఆ పాముల దగ్గరికి అన్ని వెళ్ళి పాములకి తలలు లెక్క పెట్టుకుంటాడు. 1 2 3 4 5, ఇది 5 తలల పాము, 1 2 3 10 10 తలల పాము. మా స్వామి 1000 తలల ఆదిశేషుడి పైన శనించి ఉంటాడు అని చెప్పి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆ పాములు ఏం చేయలేదు. కొండ మీద నుంచి తోసేయండి అని పంపించాడు. రాక్షసులను పిలిచాడు, పిలిచి ఇతన్ని తోసేయండి కొండ మీద నుంచి అని చెప్పాడు. వాళ్ళు తీసుకెళ్ళిన కొండ మీద నుంచి కిందకి తోసేశారు. కృష్ణ అంటూ ఆయన కిందకు వచ్చేసాడు. వచ్చేస్తే కింద కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు 2 చేతులతో పట్టుకోవడానికి.
ఆయన ఒక పద్మపత్రంలాగా అంటే తామరాకులాగా అలా చిన్నగా తేలికుంటూ కిందకు వచ్చాడు. కృష్ణుడు పట్టుకున్నాడు, కింద పెట్టేశాడు. కృష్ణుడికి ప్రణామం చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ హిరణ్యకశిపుడు ఎదురు చూస్తున్నాడు. పిల్లవాడిని తోసేసి వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి నాకు సావు కబురు చల్లగా చెప్తారేమో అనేసి. ఎదురుగా ఈయన ప్రహ్లాదుడే వచ్చాడు. ప్రహ్లాదుడు వచ్చేసరికి వచ్చి చక్కగా వచ్చి ఆయనకి ప్రణామం చేస్తున్నాడు. మళ్ళీ తండ్రికి ప్రణామం పితాశ్రీ అని. నిన్నెవరో కొండ మీద నుంచి తోసేయలేదా? తోసేశారు. మరి వాళ్ళు వెనకాల వస్తున్నారు, నేను ముందు వచ్చేసాను. తోసేసరికి అంటే లిఫ్ట్లో దిగేశాను. నేను వాళ్ళు మెట్లు దిగి వస్తుంది, లేట్ అవుతుంది. నేను లిఫ్ట్లో దిగేసాను, నేను ముందు వచ్చేసాను. మొదటిసారిగా హిరణ్యకశిపుడికి భయం మొదలైంది. నేను ప్రపంచానంతా భయపెడుతున్నాను, నన్ను భయపెడుతున్నావు నీకు, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి నీకు? మళ్ళీ ప్రహ్లాదుడు, నీకు ఎక్కడి నుంచి శక్తి వస్తుందో నాకు అక్కడి నుంచి శక్తి వస్తుంది అంట. అలా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క చేష్టలకి ఆయన చాలా క్రోధాన్ని భయాన్ని పొందాడు. క్రోధాన్ని భయాన్ని, అదే ఇక్కడ క్రిందాడు చెప్పింది, వీత రాగ భయ క్రోధ స్థితీరం నిరుచ్యత. వీత అవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఎలా వదిలిపెట్టగలం? రాగము భయము క్రోధం వీటిని ఎలా వదిలిపెట్టగలం అంటే కేవలం ఈ కృష్ణ చైతన్య మార్గంలో భగవన్నామ జపం ద్వారా, ఈ భగవద్గీత భాగవత శ్రవణం ద్వారా మాత్రమే వదిలిపెట్టగలం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ కృష్ణ చైతన్య విధానంలో ప్రభుపాదుల వారు ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఏకాదశి కృష్ణాష్టమి ఇలాంటి పర్వదినాలకు ఉపవాసం ఉండేది కూడా ముఖ్యమంది. అది కూడా దృఢవ్రతంలో ఒకటి అని చెప్పి. ఏకాదశి 15 రోజులకు ఒకసారి వస్తుంది. అలానే కృష్ణాష్టమి సంవత్సరానికి ఒకసారి, రాధాష్టమి గౌరీ పూర్ణిమ నిత్యానంద త్రయోదశి నరసింహ చతుర్దశి ఇలాంటివన్నీ కూడా ఈ పర్వదినాల్లో ఉపవాసం ఉండడం అనేటువంటిది కూడా దృఢవ్రతమే అనేసి. ఉపవాసం అంటే ఏమిటి? మళ్ళీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలంటే ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి? ధాన్యాల నుంచి గింజల నుంచి దూరంగా ఉండడం, తినకుండా ఉండడం, అది ఇది ఉపవాసం అంటే. ఇంతేనా? అదొక్కటే కాదు, అది ఆ విధంగా ఏకాదశి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఈరోజు ఒక్క పొద్దు ఏకాదశి అని చెప్పి అంటుంటారు. కానీ మిగతా అన్ని పనులు మామూలుగానే చేస్తుంటారు. మిగతా అన్ని పనులు అంటే అన్ని పనులు. ఏకాదశి అంటే ఉపవాసం. ఉపవాసం అంటే ఉపవాసం, భగవంతునికి దగ్గరగా నివసించడం. అందుకని ఏకాదశికి పేరేంటంటే హరివాసర. హరివాసర అంటే హరికి దగ్గరగా నివసించవలసినటువంటి రోజు. హరికి దగ్గరగా నివసించవలసిన రోజు అంటే ఆ రోజు హరినామ జపంతో, హరికథా శ్రవణంతో, హరి యొక్క సేవతో, హరి యొక్క తత్వాన్ని అవగాహన చేసుకునేటువంటి సద్గోష్ఠి చర్చతో గడవాలి. అది ఏకాదశి యొక్క ఉపవాసం అంటే. ఉపవాసం అంటే కేవలం ఉపవాసం కాదు, ఆహారం ఉపవాసమే కాదు. ఆ రోజు వ్యవహారంలో కూడా ఉపవాసం ఉండాలి. ఆహారం ఉపవాసం ఉండేది మనకు తెలుసు, వ్యవహారం ఉపవాసం ఉండడం కూడా కావాలి. ఆ రోజు బయట వ్యవహారాలు ఏమి పెట్టుకోకూడదు ఎక్కువ, అవసరమైనంతే. మిగతా సమయం అంతా ఎక్కడ ఇవ్వాలి? కృష్ణుడికి. కృష్ణుడి వ్యవహారంలో ఇవ్వాలి. నామం జపం చేయడం, భగవద్గీత భాగవత చదవడం, భక్తులతో కలిసి చర్చించడం, ఇలాంటివన్నీ చేయాలి. అందుకని ఏమంటే దృఢవ్రతం అని అంటే ఏకాదశి వ్రతం చేయడం. మీరు గమనిస్తే ఇక్కడ ఈ ఖమ్మం కానీ కృష్ణా కానీ గుంటూరు జిల్లాల్లో శుక్రవారం శనివారం ఉపవాసాలు ఉండడం, సోమవారం ఉపవాసాలు ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు ఎక్కువగా. శనివారం ఉపవాసాలు ఉండడం, శుక్రవారం ఉపవాసాలు ఉండడం కనకదుర్గం కోసం, సోమవారం శివుడి కోసం, ఇట్లా మనం వింటూ ఉంటాం. ఆ ఉపవాసాలు అనేటువంటివి చేయడం మంచిదే, కానీ ఏకాదశి ఉపవాసం చేయడం అనేటువంటిది ఉన్నతమే. శాస్త్రంలో ఉపవాసం చేయమని చెప్పినటువంటి రోజు. ఆ ఏకాదశి ఉపవాసాన్ని మనం వదిలిపెట్టేసి ఈ ఉపవాసాలన్నీ చేస్తూ ఉన్న దానివల్ల మనకి లభించేటువంటి ప్రయోజనం అంత గొప్పగా ఉండదు. ఈ మిగతా రోజుల్లో మనం ఉపవాసం చేసినా చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే శాస్త్రంలో నిర్దేశించలేదు కాబట్టి. ఏకాదశి ఉపవాసం ఒక్కటి చేస్తే ఇలాంటివన్నీ చేసిన దానికన్నా ఎన్నో 1000 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది.
ఎందుకంటే ఏకాదశి ఉపవాసం అంత ప్రధానం. అయితే ఆహారం నుండి ఉపవాసం ఉండాలి, వ్యవహారం నుండి కూడా ఉపవాసం. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రే విష్ణు ప్రీణన కారణం. ఏకాదశి అనే వ్రతం ఏమిటంటే సర్వకామ ఫలప్రదం. మీరు ఏది అడిగినా అది ఇస్తుంది, ఏం కోరినా అది ఇస్తుంది. కానీ కర్తవ్యం సర్వదా విప్రే, నిజమైన భక్తుడి యొక్క కర్తవ్యం సర్వదా ఏమిటంటే విష్ణు ప్రీణన కారణం. విష్ణు యొక్క ప్రీత్యర్థమే ఈ ఏకాదశిని చేయాలి. విష్ణు ప్రీత్యర్థం ఎప్పుడైతే ఏకాదశిని చేస్తామో దానివల్ల సహజంగానే మనం విష్ణు ప్రీత్యర్థం ఏదైనా మనం ఏకాదశి చేసిన ఏం చేసినా అది ఏమవుతుంది? యజ్ఞం అవుతుంది. యజ్ఞం అయితే దానివల్ల వచ్చేటువంటి ఫలితం మన కర్మను తొలగిస్తుంది. కృష్ణుడు సంతృప్తి చెందడం వల్ల మనం అద్దం లాంటిది మన జీవితం. అద్దం ఎప్పుడు అవుతుంది? మనం నవ్వితేనే అద్దం నవ్వుతుంది. అద్దం లాంటిది మన జీవితం అని అంటే కృష్ణుడు నవ్వితేనే అద్దంలాగా మనం నవ్వుతాం. మన సేవల ద్వారా కృష్ణుడు ఆనందపడితే మనం కూడా ఆనందపడతాం. అలా అంతవరకు ఆనందం కోసం మనం చేసినటువంటి అన్వేషణ ఎలాంటిదని అంటే ఎడారిలో నీటి కోసం వెతకడం లాంటిది. ఎడారిలో ఎంతసేపు వెతుకుతారు. ఈ భౌతిక జగత్తు కూడా అట్లాంటిదే. ఇంద్రియ భోగం అనేటువంటి ఎడారేది. ఇక్కడ నిజమైన ఆనందం అనేటువంటి నీరు దొరకడం చాలా కష్టం. కానీ ఎడారులు కూడా మీరు వయాసిస్సులు అనే మాట వింటూ ఉంటారు, తెలుసా? వయాసిస్సులు అని ఉంటాయి ఎడారులు, అక్కడ నీరు లభ్యం అవుతుంది. అలా ఈ ప్రపంచం అనేటువంటి ఎడారిలో ఏమి ఇస్కాన్ మందిరాలు, హరే కృష్ణ ప్రచార కేంద్రాలు, ఇవి వయాసిస్సులు అంటారు. ఎందుకంటే ఇక్కడ భగవంతుని యొక్క శ్రవణం అనేటువంటి తీర్థం లభిస్తుంది. భగవంతునికి శ్రవణం అనేటువంటి నీరు లభిస్తుంది. ఇలాంటి నీటిలోనే మనం స్నానం చేయాలండి. గోదాదేవి చెప్తుంది, ఆ మొదటి పాత్రం అదే. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுமேற் போதுமினோ నెరిళయ్యీర్. ఏమంటుందంటే కృష్ణుడి యొక్క కళ్యాణ గుణగణాలు శ్రవణం అనే స్నానం చేద్దాం రండి, అందరూ రండి. ఎందుకు? ఇది చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే షీర్మల్గుమాయిప్పాడి చెల్వ చిరుమీర్గాళ్. ఆ రేపల్ల ఎంత వైభవంగా పాడి పంటలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉందో మన జీవితం కూడా ఆ విధంగా తయారవుతుంది. రేపల్లి అంటే బృందావనం. బృందావనం ఎంత పాడి పంటలు సిరి సంపదలు ఉంటాయి, ఆ విధంగా మన జీవితం తయారవుతుంది. కూర్వేలు కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్. అక్కడ గేట్లో, నందభవనం యొక్క గేట్లో దూరం దగ్గర నందమహారాజు నుంచున్నాడు. ఎందుకు నుంచున్నాడు? బల్లెం పట్టుకొని నుంచున్నాడు. దేనికనంటే కృష్ణుడి మీద దాడి చేయడానికి ఎవరైనా రాక్షసులు వస్తే వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి. గోదాదేవి చెప్తుంది, నందమహారాజు లాంటి గురువు ఏం చేస్తాడంటే ఆయన కూడా మన యొక్క కృష్ణ భక్తి అనేటువంటి ఈ కృష్ణ చైతన్యాన్ని రాక్షసులు ఏవి కూడా ఏమి అంటే రాక్షస లక్షణాలు ఏవి కూడా దాడి చేసి కృష్ణ భక్తిని తొలగించకుండా లేదా పాడు చేయకుండా కాపాడడానికి ఆ ఆధ్యాత్మిక గురువు అనేటువంటి ఆయన నందమహారాజు లాగా నుంచుని ఉంటాడంట. మనలో ఉన్నటువంటి కృష్ణ భక్తిని పోనీయకుండా, నాశనం కానీయకుండా. అందుకని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారంటే ఇక్కడ గోదాదేవి కృష్ణుడు గురించి శ్రవణం చెయ్యాలి అనేటువంటి ఆసక్తి మనకు ఉంటే చాలు, అదొక్కటే మనం చెల్లించగలిగేటువంటి అర్హత అని చెప్పాడు. నెరిళయ్యీర్ అంట. అంటే అర్థం ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నదా నీకు? ఉందే? అదే నువ్వు చెల్లించేటువంటి మూల్యం, ఇంకేం అవసరం లేదు. దాంతో నీకు అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఏమి క్రమేణ రసన మనసి నియోజ్య తిష్టను వ్రజే తదను జన నాను అనుగా. అది ఉపదేశ అమృతం శ్లోకం. క్రమేణ రసన అంటే క్రమేపీ సత్సంగాలకు వస్తూ ఉంటే ఏమవుతుందంటే కృష్ణుడి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కృష్ణుడి పట్ల ఎప్పుడైతే ఆకర్షణ పెరుగుతుందో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, హృదయం సంతృప్తిగా ఉంటుంది, జీవితం నిబ్బరంగా ఉంటుంది. మిన్ను విరిగి మీద పడినాయి కలచెందం, పెను సవాళ్ళు ఎదురవని కలవరపడవు, ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని ఈ కలియుగంలో ప్రత్యేక విధానం ఏంటంటే
భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. అందుకని ఈ నామాన్ని ప్రతిరోజు కూడా జపం చేయండి. చేస్తున్నవారు ఉత్తరాయణ కాలం ప్రవేశించింది. ఎంతమంది జపం చేస్తున్నవారు ఉన్నారు చేయొద్దండి ఒకసారి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరందరూ కూడా ఇప్పుడు ఉత్తరాయణ కాలం ప్రవేశించింది. మన సంక్రాంతి నుంచి చాలా విశిష్టమైనటువంటి కాలం ఇది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చేసేవన్నీ కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. నిన్న కూడా వసంత పంచమి చాలా అద్భుతంగా వైభవంగా విజయవాడలో అభిషేకం జరిగింది. రాధాశ్యామసుందరికి పుష్పాభిషేకం. అందుకని ఇలాంటి శుభకాలంలో మంచి కాలంలో మంచి పనులు చేయాలి. ఒక మంచి మాట అనుకోవాలి, ఒక మంచి పని చేయాలంటుంటారు కదా పెద్దవాళ్ళు. ఇది మంచి కాలం. ఏ కాలం ఇది? ఉత్తరాయణ కాలం. ఉత్తరాయణ కాలం. భీష్ముల వారు ఈ ఉత్తరాయణ కాలం కోసమే ఎదురు చూశారట. ఆయన ఎప్పుడు ఉత్తరాయణ కాలం వస్తుందని అప్పుడు దాకా ఆయన తన శరీరాన్ని త్యాగం చేయకుండా అట్లానే ఉంచారు. ఎందుకు? ఈ ఉత్తరాయణ కాలం అంత గొప్పది. కానీ భీష్ముల వారు ఏమంటారు? ఉత్తరాయణ కాలం మొదలైందని తెలియగానే అప్పుడు ఆయన కబురు పెడతాడు, దయచేసి ఒకసారి పాండవులందరినీ కూడా రమ్మనండి, చూడాలని ఉంది కృష్ణుడితో పాటుగా. సరే, దయచేసి పాండవులందరినీ కూడా చక్కగా అలంకరించుకొని రమ్మని చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బంధుమిత్రులు ఆరోగ్యం బాగా లేకుండా కరోనా, ఇప్పుడు కరోనా దెబ్బ పరామర్శించేటువంటి స్థితి కూడా లేదు. మామూలుగా వేరే వ్యాధులైతే పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ మిత్రుడిని లేదా బంధువుని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు టిప్ టాప్గా సిద్ధమై వెళ్తారా? మరి ఇప్పుడు ఇక్కడ భీష్ముడు అంపశయ మీద పడిపోయి ఉన్నాడు. శరీరం అంతా బాణాలు గుచ్చుకునేసేసి రక్తం అంతా ఒడిగిపోయి చాలా చాలా ఒక విషమమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో ఆయన పరామర్శించడానికి మంచిగా చక్కగా అలంకరించుకొని టిప్ టాప్గా రెడీ అయి వెళ్తే బాగుంటుందా? కానీ భీష్ముడు చెప్పాడు మీరు అలంకరించుకొని రండి అని చెప్పాడు. ఇంకా భీష్ముడు ఆజ్ఞ కాబట్టి తాతగారు ఆజ్ఞ అని చెప్పేసి వీళ్ళు అలంకరించుకొని పాండవులు వెళ్ళారు. వెళ్తే వాళ్ళని చూసి భీష్ముడు ఎంత ఆనందంతో, ఆహా ఈరోజు ధర్మానికి అలంకారం చేసినట్టుంది అని చెప్పాను. పాండవులకి అలంకారం కాదు, ఎవరికి? ధర్మానికి అలంకారం చేసినట్టుంది అని చెప్పి అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, అహో కష్టం అహో అన్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హద క్లిష్టం విప్రధర్మ అచ్యుత ఆశ్రయ. ఇది శ్లోకం అని చెప్పి ఏమని, ఓ పాండవులారా, అహో కష్టం అహో అన్యాయం యద్యూయం ధర్మనందన, ధర్మానికి పుత్రుడు అయినటువంటి ఓ ధర్మరాజా, యుధిష్ఠిర మహారాజా, మీ పాండవుల విషయంలో ఎంత అన్యాయం జరిగింది, ఎంత కష్టం వచ్చి పడింది. కానీ మీరు జీవితం నార్హద క్లిష్టం, అంత కష్టాలకు గురవలసినటువంటి పరిస్థితి లేదు మీకు. అన్ని కష్టాలు మీకు రావాల్సినవి కాదు. కానీ అవన్నీ కూడా మీరు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నారు. కారణం ఏమిటి అంటే ఒకే ఒక కారణం, మీరు విప్రధర్మ అచ్యుత ఆశ్రయ. మీరు సాధువులు నమ్ముకున్నారు, ధర్మాన్ని నమ్ముకున్నారు, అచ్యుతుడి ఆశ్రయం తీసుకున్నారు. అందువల్ల మీరు సక్సెస్ అయ్యారు. సాధువుల్ని, ధర్మాన్ని, అచ్యుతుడిని. ఇక్కడ అంటే అచ్యుత అనే పదం అంత ప్రధానమైంది అక్కడ. ఎందుకని అచ్యుత అనే మాట వాడాడో తెలుసా భీష్ముడు? అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, నశింపు లేనివాడు. ఆ నశింపు లేనివాడు నమ్ముకున్నారు కాబట్టి మీరు నాశనం కాకుండా ఉన్నారు. నాశనం కాకుండా ఉన్నటువంటి శరీరమే కాదు, మనస్సు, బుద్ధి. మీ బుద్ధి నాశనం కాలేదు, మీ మనస్సు కలచెదలే. అచ్యుత అనే పదం అందుకే అంత ప్రధానమే. ఇప్పుడు భగవద్గీతలో కూడా మీరు చూడండి, ఫస్ట్ అర్జునుడు కృష్ణుని అచ్యుతనే సంబోధిస్తాడు. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత అంటాడు. మళ్ళీ ఇంకా తర్వాత భగవద్గీత కంటిన్యూషన్లో ఈ అర్జునుడు కృష్ణుని వృషికేశ అంటాడు, కృష్ణుడు అర్జునుడిని గుడాకేశ అంటారు. మళ్ళీ వీళ్ళు స్నేహితులు కదా, ఈయన వృషికేశ అంటే ఏంటి గుడాకేశ అంటాడు. మళ్ళీ ఈయన మాధవ అంటే ఆయన పాండవ అంటాడు. అవన్నీ మధ్యలో చాలా పేర్లు వస్తాయి. మళ్ళీ చివరికి వచ్చేవాటికి భగవద్గీత లాస్ట్కి మళ్ళీ అర్జునుడు ఇదే పదం చెప్తాడు. ఏమని?
నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. చాలా డౌట్స్ ఉన్నాయి ఇంతకుముందు. అచ్యుత నీ దయ వల్ల అవన్నీ పటాపంచలేక. నష్టో మోహం కూడా ఉండింది, ఆ మోహం నశించిపోయింది. ఇంకా నా బంధువులు నా వాళ్ళు అది ఇది అనేసి. స్మృతిర్ లబ్ధ్వా నాకు ఇప్పుడు జ్ఞానం లభించింది. ఎలా? తత్ప్రసాదాత్ మయా అచ్యుత, మీ దయ వల్ల అచ్యుత, మీ కృప వల్ల అని మళ్ళీ చివరిలో చెప్తాడు. అచ్యుత అనే పదం ఆ ముందు చివర కూడా ఉపయోగించబడి, సో భీష్ముడు కూడా అదే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఏమని? అహో కష్టం అహో అన్యాయం యద్యూయం ధర్మనందన, జీవితం నార్హత క్లిష్టం. అసలు మీకు రావాల్సిన కష్టాలు కాదు ఇవి, అయినా మీరు వీటన్నింటిలో ఎలా గెలిచారు అంటే విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ. సాధువులు ఆశ్రయం చేసుకున్నారు, ధర్మాన్ని ఆశ్రయం చేసుకున్నారు, అచ్యుత ఆశ్రయం చేసుకున్నారు. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిధే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిధే, అచ్యుత అచ్యుత శరణనవో మనసాచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవిందాయని కొలువవు, మనసా భావములోన బాహ్యమునందును. నెక్స్ట్ టైం ఈ పాట మొత్తం కీర్తన మొత్తం మనం చెప్పుకొని దాని అర్థం చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీనిలో ఏమంటే అచ్యుతుడే ఆది అంత్యం, అచ్యుతుడే అసురాంతకుడు. ఎవరు అచ్యుతుడు? ఆ వెంకటాద్రి కొండ మీద ఉన్నటువంటి కొండల రాయుడు, కోనేటి రాయుడు. కాబట్టి ఓ మనసా భావములోన బాహ్యమునందున. హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి స్వామి అని చెప్తే అవసరం లేదండి, లోపల మనసులో పోతా ఉంటుంది అని చెప్పంట. అదే లోపల మనసులో పోతా ఉందని నువ్వు అనుకున్నావంటే మనం ఎక్కడికో పోతా ఉంటాం. అలా కాదు, భావములోన బాహ్యంలోన క్లారిటీగా చెప్పారు కదా. అవునా? నీకు ఆకలి వేస్తుందా? వేయట్లేదా? ఆకలి వేస్తుంది, నోటి చెప్తావు కదా. నీ భావం చెప్పవా? బయటికి బాహ్యంగా చెప్పవా? భావం ఉంది, బాహ్యంగా చెప్పవా? మరి లోపల పోతా ఉంది అంటే బయటికి చెప్పవా? మంత్రం జపం చేయండి స్వామి నాడితో కష్ట అంతా అంటే చెప్పకపోతే ఆకలి బయటికి చెప్పాలి కదా. అడిగింది అమ్మాయినా పెట్టదు కదా. అమ్మగారులు చేసి పెట్టబట్టే మనం హాయిగా చేసుకుంటాం. మరి అన్నమాచార్య అందుకే ఏమంటే మనకి మన యొక్క సైకాలజీ ఆయనకి తెలుసు. అందుకనే స్పష్టంగా చెప్పాడు, భావములోన బాహ్యములోన. ఏదో ఊరికి మనసులో అనుకుంటానంటే అనుకోవద్దండి, మనసులోనూ అనుకోవాలి, బయటికి చెప్పాలి. ఏం చెప్పాలి? హరే హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే రామ 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 హరే హరే. చెప్దాం మరి. మాల తీసుకోండి.